హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చింది ఎక్కడికో తెలుసా అండి? ఇది ఒక ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్. ఈ టెంపుల్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉందండి, ఆంధ్రప్రదేశ్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద హిస్టరీ, ఇంపార్టెన్స్ అండ్ స్పెషాలిటీస్ ఆఫ్ దిస్ టెంపుల్. సో ఇప్పుడు మనం చూస్తుంది కోనేరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైటింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్లో చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చూస్తున్నాం మనం. సో టెంపుల్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా అండి, ఎంత ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్గా, పీస్ఫుల్గా ఉంది. అండ్ క్లీన్ అండ్ నీట్ సరౌండింగ్స్, అందరికీ స్పిరిచువల్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ కోనేరు దగ్గర టెంపుల్ పైన కూడా చూడొచ్చు, మనకు శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని రాసి ఎంత బాగుందో. సో టెంపుల్ గేట్ దగ్గర కూడా చాలా నీట్గా ఉంది. అండ్ లైటింగ్స్తో అయితే నైట్ అవర్స్ చాలా సూపర్బ్గా కనబడుతుంది. కాణిపాకం అనే పేరుకి ఒక ఇంట్రెస్టింగ్ మీనింగ్ ఉందండి. కాణి అంటే వాటర్, పాకం అంటే ఫ్లో. లాంగ్ ఎగో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ రైతుకి వాటర్ పంప్ చేయడం కష్టంగా ఉండింది. అండ్ తన ల్యాండ్లో బోర్కి దగ్గర ఒక వినాయక విగ్రహం కనిపించింది. అండ్ అందులో నుండి వాటర్ వచ్చేదంట. సో తర్వాత వాటర్ వల్ల తనకి చేతులు, కాళ్ళు నార్మల్ అయ్యాయని ఒక స్టోరీ ఉంది. సో అప్పటి నుంచి చాలా పవర్ఫుల్ గణేశుడని చాలామంది పూజ చేస్తుంటారు. అండ్ టెంపుల్ చూడడంలో ఒక సింపుల్గా ఉంటుంది, బట్ వెరీ ఏన్షియంట్ అండ్ డివైన్. గోపురంకి ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, మనం చూడొచ్చు. దర్శనం టైంలో చాలా సైలెంట్గా, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా వెళ్ళి క్యూ లైన్లో దర్శనం చేసుకోవాలి. అండ్ ఇక్కడ డివోటీస్ అందరూ వినాయక స్వామికి కోకోనట్స్, ఫ్లవర్స్, లడ్డూలు కూడా ప్రసాదంగా పెడతారు. వినాయక స్వామి ఐడల్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఐడల్ సైజ్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ దో వాటర్లో అది మనకి విగ్రహం మునిగి ఉన్నా కూడా అలా పెరుగుతూ ఉంటుంది. సో చాలా పవర్ఫుల్ అన్నమాట. సో చాలామంది ఇక్కడ చాలా పూజలు చేపిస్తుంటారు. అలా చాలా నమ్మకంగా వీళ్ళు పూజిస్తుంటారు. ఇక్కడ మనకి పక్కనే వరదరాజ స్వాముల టెంపుల్ కూడా చూడొచ్చు మనం. ఈ టెంపుల్ కూడా చాలా ప్లెజెంట్గా, ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది. సో ఇక్కడ వినాయక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి ఓపెన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏమేమి పూజలు చేస్తారంటే సుప్రభాత సేవ, గణపతి హోమం, అభిషేకం, ఇలా అన్ని రకాల పూజలు చేస్తారు. అండ్ ఈవినింగ్స్లో పల్లకి సేవ కూడా చేస్తారు. మనకి పక్కనే శివపార్వతుల విగ్రహంతో ఒక టెంపుల్ ఉందండి, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్లో చాలా ఆర్కిటెక్చర్ కానివ్వండి, గాడ్స్ ఐడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఎంట్రీ ఆఫ్ ఆ టెంపుల్. ఇక్కడ విగ్రహాలు కూడా ఎంత బాగున్నాయో, శివపార్వతులు, కుమారస్వామితో. అండ్ లోపల కూడా అంత స్టోన్తో చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడొచ్చు మనం. ఇక్కడ దర్శనానికి కూడా పెద్దగా టైం లేదు, టైం ఈజీగా అయిపోతుందండి. ఇక్కడ అన్నదానం చాలా ఫేమస్ అండి. అండ్ ఇక్కడ ఫ్రీ మీల్స్, ప్రసాదం, రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు టెంపుల్కి ఎదురుగా నంది విగ్రహం ఎంత బాగుందో.
అండ్ ఇటు చుట్టూ కూడా మనకి చాలా గణేషుని ఐడల్స్, కుమారస్వామి ఐడల్స్, శివపార్వతుల ఐడల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్